ఇప్పుడు ఎందుకు ఎగ్జిక్యూట్ కాదు చెప్పండి అది. ఇక్కడేమో వాల్యూ 1 పెట్టినాము. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుందా కదా? మళ్ళీ ఫారెన్ కీ కన్స్ట్రైన్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఫారెన్ కీ కన్స్ట్రైన్ ఇక్కడ? సేమ్ వాల్యూస్ 1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కస్టమర్ ఐడి 1 ఉంది. సేమ్ కస్టమర్ టేబుల్లోన ఆర్డర్ టేబుల్ 2లోన 1 డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయని ఎర్రర్ వచ్చింది అంటున్నావు. సేమ్ ఓకే, ఉన్నాయనేసి వాల్యూస్ సేమ్ వాల్యూస్ ఉన్నాయని. సేమ్ వాల్యూస్ వన్ ఉన్నాయని ఎర్రర్ వచ్చింది అంటున్నావు. బట్ ఇక్కడ మనం నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ 2 ఉంటే రెండింటికి కనెక్ట్ అయింది కదా అది. నేను ఏమన్నా అది ఉంటే ఎర్రర్ వస్తుందని చెప్తున్నా ఏమన్నా? లేదు. పోనీ నీ థియరీ కరెక్టే అనుకుందాం అనుకో. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేసా. ఇప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్. సో ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్. సో ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగా అయితే సక్సెస్ఫుల్గా రన్ కావాలి. ఓకేలే, ఇది కూడా కొరికేస్తాను. మళ్ళీ ఎందుకు ఫారెన్ కీ కన్స్ట్రైన్ వస్తుంది? అసలు మీకు ఫారెన్ కీ కన్స్ట్రైన్ ఇందాక చెప్పింది అర్థమైందా? సెకండ్ ఫారెన్ కి అనేది సెకండ్ టేబుల్ మెన్షన్ చేయాలా? టేబుల్లో అది మెన్షన్ చేస్తేనే ఫస్ట్ క్రియేషన్. వస్తుంది. టేబుల్ లో ఖచ్చితంగా వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలని చెప్పావు. ఓకే, ఇప్పుడు రో బై రో మళ్ళీ పోదాం మనం. ఇది కూడా డిలీట్ చేస్తాను నేను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా? ఏదో ఒకటి మాట్లాడండి, లేకపోతే మీరు ఎగ్జిక్యూట్ అవుతుంది. నిద్రపోతుంటారు. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? ఎగ్జిక్యూట్ అయింది. అక్కడ వాల్యూ చేసాం. ఏంది వాల్యూ చేసినావు? కస్టమర్ ఇన్సర్ట్ లో క్వరీలో అక్కడ వాల్యూస్ ఇచ్చినాం. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రాపర్ అనేసి. గా తెలియట్లేదు. ఆ, నీకు శ్రావణ? పైన వాల్యూస్ ఎగ్స్ ప్రాపర్ గా ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి కింద ఎర్రర్ వస్తుంది. అంటే ఫారెన్ కి పైన అయిపోలేదు. ఈ టేబుల్లో ఫారెన్ కీ ఉంటుందా? ఆహా. అంటే సరిగ్గా ఇన్సర్ట్ చేయలేదంటే ఏమి ఇన్సర్ట్ చేయలేదు అనేసి. ప్రైమరీకి దీంట్లో ఉంటుంది, ఫారెన్కి దీంట్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమి సరిగ్గా ఇన్సర్ట్ చేయలేదని ఎర్రర్ వస్తుంది అంటారు. చెప్పు, అంటే ఎక్కడ మిస్టేక్ ఉంటే చేంజ్ చేద్దాం అన్న సార్. ఫారెన్కి ఈ టేబుల్లో ఉంటుంది. నువ్వు శోభ? నాకు అర్థం అవ్వలే. పోనీ దీంట్లో ప్రైమరీకి ఏది, ఫారెన్కి ఏది చెప్పండి, వాల్యూ చెప్పండి, పేర్లు చెప్పకన్నా. వాల్యూస్ అడుగుతాను నేను. ఫస్ట్ ఫస్ట్ టేబుల్లో ప్రైమరీకి వాల్యూ వాల్యూ ఏంది? 1. సెకండ్ టేబుల్ ఫారెన్కి సేమ్ 1. సో అది ఏం చెక్ చేస్తుంది మామూలుగా ఇన్సర్ట్ చేసేటప్పుడు? ఫస్ట్ టేబుల్ ఫారెన్ కి ఇచ్చింది అది సెకండ్ టేబుల్ ప్రైమరీకి ప్రైమరీకి ఒకరు ఇచ్చింది. ఒకరు ప్లీజ్. నువ్వు చెప్పు శ్రావణ. ఫస్ట్ ప్రైమరీకి ఇన్సర్ట్ ఫస్ట్ అయిందా ఏముంది? లేదా అని చెక్ చేస్తాను. నువ్వు చెప్పు మానస ఏందో, మళ్ళీ వాడు చెప్తాడు. ఓకే.
ఇప్పుడు రెండిట్లోనూ కి ప్రైమరీకి 1 ఉంది. కస్టమర్ టేబుల్లో ప్రైమరీకి 1 ఉంది. ఉమ్. ఆర్డర్ టేబుల్లో రెఫరెన్స్ కి 1 ఉంది. ఇది ప్రైమరీకి ఇన్సర్ట్ అయితేనే ఫారెన్ కీలో అది సెకండ్ టేబుల్లో 1 ఉండాలి అక్కడ 1 వస్తుంది. అది నా ఆన్సర్. నువ్వు చెప్పు ప్రశ్న. సేమ్ అంతే నా ఫస్ట్ టేబుల్లో ఫారెన్ కి అనేది 1 డిక్లేర్ చేసినాం కాబట్టి సెకండ్ టేబుల్లో ప్రైమరీకి ఫస్ట్ టేబుల్లో ప్రైమరీకి 1 ఇచ్చినాము. సెకండ్ టేబుల్లో ఫారెన్ కి అదే తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ టేబుల్ ఇచ్చిన 1 సెకండ్ టేబుల్ ఫారెన్ కి తీసుకుంటుంది. 1 వస్తుంది. మీరు చెప్తానేది డిఫరెంట్ ఆపోజిట్ అనమాట. ఇంటిగా ఫస్ట్లో నువ్వు ఏదైనా ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే ఫారెన్ కీ టేబుల్లో ఫారెన్ కీస్ రాసి ఉంటారు కదా, ఫారెన్ కీ టేబుల్లో ఇఫ్ యు ఇన్సర్ట్ ఎనీ రో, నువ్వు ఏదైనా రో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫారెన్ కీ ఇస్తావు కదా, ఆ అవును. ఫారెన్ కీ అనేది నువ్వు ప్రైమరీ కీ యొక్క టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. ప్రైమరీ కీ టేబుల్ వాల్యూ. ఇప్పుడు నువ్వు ఇక్కడ 1 ఇన్సర్ట్ చేస్తావు, ఇది ఏం జరుగుతుంది? 1 ఇన్సర్ట్ చేసేటప్పుడు దీనికి ఆల్రెడీ టేబుల్ స్ట్రక్చర్లో నువ్వు రాసినావు. ఓకే, 1 అనే దానికి ఏం పెట్టినావు నువ్వు? ఇది ఈ టేబుల్ యొక్క ప్రైమరీకి రెఫరెన్స్ అంటున్నావు. క్లియర్గా చెప్తున్నావు చూడు, ఏదాని యొక్క రెఫరెన్స్? ఈ కస్టమర్ టేబుల్లో కస్టమర్ కస్టమర్ ఐడి యొక్క రెఫరెన్స్. సో అప్పుడు అది ఏం చేస్తుంది? ఈ వాల్యూ ఈ టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. దీన్ని పట్టుకొని పోతుంది, కస్టమర్ టేబుల్లోకి పోతుంది. కస్టమర్ టేబుల్ ఈ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. వాల్యూ ఉంటే ఇన్సర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది? సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది కదా. ఈడ ఆర్డర్ చూసి వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఇంకోటి పెట్టిన, ఈడ ఇది పెట్టిన. ఇది పెట్టినప్పుడు ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్పండి? పైన దాంట్లో అది కీ లేదు. కస్టమర్ దాంట్లో మనం ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి ఇన్సర్ట్ చేయలేము, అక్కడ కీ అనేది ఫౌండ్ కాలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది అనమాట. ఇప్పుడు అని వస్తుంది. ఇంతవరకు ఏమైంది? ఒకటి ఒకరు ఓన్ డెఫినేషన్ చెప్తాను, అది మెయిన్ ఇక్కడ. ఎందుకంటే నీకు ప్రైమరీకి లేనిది ఫారెన్కి ఉండదు ఎప్పుడు కానీ. అవును. అట్లాంటిది నువ్వు ప్రైమరీకి ఇన్సర్ట్ చేయకుండా ఫారెన్కి ఇన్సర్ట్ చేసామంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా అది ప్రైమరీకి చెక్ చేస్తుంది. అక్కడ వాల్యూ లేకంటే వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే ఏం చేయాలా? వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ ఏం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలా? వీడికి వచ్చి దాని కరెస్పాండింగ్ వాల్యూస్ ఇది ఏమి ఇచ్చినావో, ఫారెన్కి అనేది 2 ఇచ్చినా కాబట్టి 2 క్రియేట్ చేయాలా. ఇంత చిన్న లాజిక్ ఇది, నీకు అప్పుడే చెప్పినా. మీరు ఇది ట్రై చేయండి, క్లీన్గా కేసు ట్రై చేస్తే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. అందుకనే చెప్పి మరీ చెప్పిన అది క్లాస్ చెప్పేటప్పుడు. ఫస్ట్ ఫారెన్ కీ టేబుల్లో ఇన్సర్ట్ చేయండి. సో యూ విల్ గెట్ ద ఫారెన్ కీ ఎర్రర్ వస్తుంది. సో దెన్ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ఫస్ట్ ఇంటూ ద ప్రైమరీ కీ టేబుల్లో ఇన్సర్ట్ చేయండి. అప్పుడు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎర్రర్ వచ్చినా మీకు అర్థమవుతుంది అప్పుడు అని చెప్పి నేను క్లీన్గా చెప్పాను. సో అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓకే ఫారెన్ కీ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి అనేసి. యూనిటీ కన్స్ట్రైంట్ ఫైల్ బై ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినాయా? అవును. ఇప్పటికన్నా అర్థమైందా? అర్థం కాలేదా? ప్రైమరీకి ఫారెన్కి ఎందుకు వాడతారు మేజర్గా? అర్థమైంది. నాట్ ఓన్లీ ఫర్ జాయిన్స్ అనమాట. నువ్వు ఏదన్నా ఒక టేబుల్లో ఇన్సర్ట్ చేసే ముందు దాని యొక్క డీటెయిల్స్ తెలియాలంటే, అంతే ప్రైమరీకి డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండాలి అనేసి ఇన్సర్ట్ చేస్తాం. ప్రైమరీకి ఫారెన్కి రిలేషన్షిప్, ఇలా రిలేషన్షిప్ పెడితే ప్రైమరీకి లేనిదే ఫారెన్కి క్రియేట్ కాదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి, మీకు తెలిసిన ఎగ్జాంపుల్. ఎలా ఏమన్నా చూసింటారు కదా, ఎలాంటి సినారియోలు యూస్ చేస్తాం ఇలాంటివి?
మీరు క్రియేట్ చేసిన టేబుల్ క్రియేట్ చేసినారు కదా, ఎందుకు అవును. ప్రైమరీకి ఫారెన్కి పెట్టినారడా? నీదే ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉండు సానా. అదే ఎందుకు ప్రైమరీకి పెట్టినావు, ఇంకోటి ఎందుకు ఫారెన్కి పెట్టినావు? ఈ డౌట్ వల్ల టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి ఎందుకు ప్రైమరీకి పెట్టాలా, దీనికి ఎందుకు ఫారెన్కి పెట్టాలా అనేసి. ఇక్కడ ఏం పెట్టినావు, స్టూడెంట్ పెట్టినావు. స్టూడెంట్కి కోర్స్ అనేది ఆ, ఓకే, ఈడ ఏదానికి ఎన్రోల్మెంట్కి పెట్టినావు అనమాట. ఎన్రోల్మెంట్కి ఏమి, స్టూడెంట్కి ఫారెన్ ఫారెన్కి పెట్టినావు, కోర్స్కి ఫారెన్కి పెట్టినావు. ఎందుకు పెట్టినావు చెప్పు? పైన ప్రైమరీకి ఇచ్చాం కాబట్టి. అసలు దానికి ఎందుకు ప్రైమరీకి ఇచ్చినావు? ఎన్రోల్మెంట్కి ప్రైమరీకి ఇచ్చి ఎన్రోల్మెంట్ స్టూడెంట్లో పెట్టొచ్చు కదా. అది దేనికైనా ఇచ్చుకోవచ్చు. దానికి ప్రైమరీకి ఇచ్చి ఎన్రోల్మెంట్ కానీ స్టూడెంట్కి ఇచ్చుకోవచ్చు అన్న. పైన ఏది డిక్లేర్ చేస్తామో కింద అదే ఫారెన్ కీగా వర్క్ అవుతుంది కదా. పైన నేను స్టూడెంట్ టేబుల్ అనేది అది ప్రైమరీకి ఇచ్చాను కాబట్టి కింద ఓకే ఫారెన్ కీగా ఇప్పుడు డిక్లేర్ చేశాను ఓకే అది. ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ ప్రకారము స్టూడెంట్ అనేది అయినా స్టూడెంట్లో ఫారెన్కి రాసుకోవచ్చు, ఎన్రోల్మెంట్లో ప్రైమరీకి రాసుకోవచ్చు అనుకుంటావు. స్టూడెంట్లో ప్రైమరీకి ఏది ఇచ్చామో కింద ఎన్రోల్మెంట్లో ఫారెన్కి అదే ఇవ్వాలి కదా అంటున్నా. నా క్వశ్చన్ ఏమంటే, ఎన్ వై ఎన్రోల్ స్టూడెంట్, ఎందుకు స్టూడెంట్ టేబుల్ని ప్రైమరీ కీ టేబుల్గా పెట్టినావు? ఎన్రోల్మెంట్ పెట్టచ్చు కదా అనేసి. దేనికి చెప్పు. ఫస్ట్ నేను స్టూడెంట్ టేబుల్ అనేది క్రియేట్ చేశాను కదన్నా. స్టూడెంట్లో ప్రైమరీకి ఓకే, లేనిది కింద. నేను ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఫస్ట్ క్రియేట్ చేయమంట, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నేను ఎన్రోల్మెంట్లో ప్రైమరీకి అనేది ఇన్సర్ట్ చేస్తాము. తర్వాత కింద స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు స్టూడెంట్లో ఫారెన్కి ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, నీ లెక్క ప్రకారం ఏమంటే ఏ ఆర్డర్లో క్రియేట్ చేస్తే ఆ ఆర్డర్లో ఉంటావు. సో లెట్స్ టేక్ ఇప్పుడు ఎన్రోల్మెంట్ తీసుకున్నా. ఎన్రోల్మెంట్ తీసుకున్నా, దీని ఏమంటావు నువ్వు? ఫస్ట్ క్రియేట్ చేస్తే దీంట్లో ప్రైమరీకి రాస్తాను. ప్రైమరీకి ప్రైమరీకి స్టూడెంట్ టేబుల్లో డిక్లేర్ ఏమో, చేస్తాం ఫారెన్. వెయిట్, అంత అంత అంతా వద్దు, నేను హై లెవెల్ అడుగుతా. టేబుల్లో అంత ఈడ ఈడ ఫారెన్కి క్రియేట్ చేస్తాను అంటావు. సో ఇప్పుడు నేను ఫారెన్ కీలో రో ఇన్సర్ట్ చేస్తా, ఓకేనా? ఓకే. ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఇన్సర్ట్ చేస్తా, స్టూడెంట్ వాల్యూస్. నా క్వరీ అంతా రాయలేదు, మళ్ళీ మీరు రాయలేదని అడగదు. ఓకే, ఓకే. స్టూడెంట్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తా. 1 ఏమేమి ఉన్నాయి ఇక్కడ, స్టూడెంట్ నేమ్, ఐడి, ఏజ్ ఉందనుకో. ఇక్కడ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నా. స్టూడెంట్ ఐడి నేమ్ వచ్చి శ్రావణ్. మళ్ళీ ఏం పెడతాను, ఫారెన్కి అన్నా కాబట్టి కోర్స్ ఏదో ఒకటి పెట్టాలి. సి కానీ సిపిపి కానీ జావా కానీ అనుకో, ప్లస్ నీ అడ్రస్ అనుకో. సో ఇప్పుడు నేను స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదో కోర్స్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలా నేను? ఈజ్ ఇట్ ఏ మ్యాండేటరీ? అవునండి. ఏ కోర్స్ లేకుండా స్టూడెంట్ ఆన్బోర్డ్ అయ్యేదానికి లేదంటావు? ఏ కోర్స్ లేకుండా స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చా, జాయిన్ కాకూడదా? పోనీ కోర్సు కూడా కాదు, ఎన్రోల్మెంట్, కోర్స్కి ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఈ టేబుల్లో ఉండేదానికి అవుతుందా లేదా? నీ దగ్గర 3 ఉన్నాయి, ఇంకోటి ఏముంది, కోర్స్ టేబుల్ ఉంది. కోర్స్ టేబుల్. కోర్స్ టేబుల్లో కూడా ఏం పెట్టినావు, ప్రైమరీ కీ అని పెట్టినావు. ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఏ కోర్స్కి ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఉండొచ్చా ఉండకూడదా అని అడుగుతాను. అదే కదా నువ్వు కండిషన్ పెట్టిండేది ఈడ. అవును. నా దాంట్లో స్టూడెంట్ జాయిన్ అయితే ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలా అంటున్నావు. అది కరెక్ట్ కండిషనా? అవును. ఈడేమంటున్నా, ఆర్డర్ అన్నమాట. అలా అవును. ఒకసారి చిన్నగా. ఇప్పుడు ఆర్డర్ క్రియేట్ కావాలంటే ఖచ్చితంగా కస్టమర్ అనేవాడు రిజిస్టర్ అయ్యాలి కదా.
అవును. ఇప్పుడు కస్టమరే లేకుంటే ఆర్డర్ లేదు కదా. ఆర్డర్ లేదు. సో అలాంటప్పుడు ఏమి నా ఆర్డర్ టేబుల్లో ఖచ్చితంగా కస్టమర్ ఉండాలి కాబట్టి కస్టమర్ రెఫరెన్స్ పెట్టుకున్నాను నేను ఇక్కడ. అవును. సో నీ కేసులో ఏమంటున్నావు, నువ్వు స్టూడెంట్ టేబుల్లో ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ ఉండాలా అంటున్నావు నువ్వు. అవును. అది ఎట్లా అవుతుందిరా, నువ్వు స్టూడెంట్గా జాయిన్ అయినాడు ఖచ్చితంగా ఏదైనా కోర్స్కి ఎందుకు ఎన్రోల్ చేసుకోవాలా? అది చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, అది నీ ఆప్షన్. చేసుకోకపోతే. అవును. నువ్వు జస్ట్ రిజిస్టర్ చేసి వదిలేస్తావు. అది కండిషన్ ఏదన్నా కానీ నీకు. ఇది ఎందుకు ఎన్రోల్మెంట్, ఇది మళ్ళీ చాట్ జీపీటీ చూసి కొట్టినట్లున్నావు, నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎందుకు ఎన్రోల్మెంట్ అనేది స్టూడెంట్ కోర్స్ మీద డిపెండ్ అవుతుంది. నువ్వు ఏదానికైనా ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఉండాలా. స్టూడెంట్ అనేవాడు ఎన్రోల్ చేసుకుంటాడు. ఏదైనా ఎన్రోల్ చేసుకుంటాడు, కోర్స్ని ఎన్రోల్మెంట్ కోర్స్ ఏది చేసుకుంటాడు. ఏది కావాలని ఎన్రోల్ చేస్తాం. అవును. అందుకు వాడు అంటే నువ్వు ఏదైనా ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రెండు వాల్యూస్ ఉండాలా. అవును. అందుకు వాడు ఫారెన్ కీస్ క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకంటే వితౌట్ దిస్ టు యూ కాంట్ క్రియేట్ ఎన్రోల్మెంట్ అనేసి అవును. అంత మ్యాండేటరీ కండిషన్ ఉంది. నీ పాటు నువ్వు రాయను దీనిపైన కింద పెడితే అవుతుంది. ఇప్పుడు ఎన్రోల్మెంట్ అవును. ప్రైమరీకి పెట్టకుందా, ఎన్రోల్మెంట్ అనేది స్టూడెంట్ పైన డిపెండ్ అయింది. ఎన్రోల్మెంట్ అనేది కోర్స్ అవునవును. పైన డిపెండ్ అయింది. ఇక్కడ కూడా అంతే, ఆర్డర్ అనేది కస్టమర్ పైన డిపెండ్ అవుతుంది. వితౌట్ కస్టమర్ పైన కస్టమర్ దెర్ ఇస్ డిపెండ్ నో అయింది. ఆర్డర్. అవును. అలా డిఫైన్ చేసుకోవాలి మీరు. ప్రైమరీకి అనేది కంప్లీట్గా ఇండిపెండెంట్ ఉంటుంది, ఇది ఏ ఓకే. ఓకే. దానిపైన డిపెండ్ అవుతుంది ఫారెన్ కి అనేది ప్రైమరీకి మీద డిపెండ్ అయింది. ఖచ్చితంగా. ఫారెన్కి అంటే వితౌట్ ప్రైమరీకి నో ఫారెన్కి అనమాట. ఇది డిపెండెంట్, ఇది ఇండిపెండెంట్. ఇది నేను ఈ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయను మీ దగ్గర నుంచి. నా ఫారెన్కి ఇన్సర్ట్ చేస్తా అంటే ఎర్రర్లు వస్తాయి అనేసి, ఇది ఒకటన్నా మొదట్లోనే ఉండరు మీరు. ఇది ఇండిపెండెంట్. ఇది కోర్స్ స్టూడెంట్ అని స్టూడెంట్ జాయిన్ అయ్యేది ఎవరిపైన డిపెండ్ కావాల్సిన డైరెక్ట్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కోర్స్ అవును. కూడా అంతే, ఏ కోర్స్ అయినా మనం ఎన్రోల్ చేయొచ్చు. బట్ కానీ ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్ ఉండాలా, కోర్స్ ఉండాలా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఏ టేబుల్లో ప్రైమరీకి రాయాలి, ఏ టేబుల్లో ఫారెన్కి రాయాలని చెప్పండి. మళ్ళీ కోర్స్ అయిపోతుంది, రేపు అయిపోయి నీకు మళ్ళీ మన్నాడు వచ్చి నాకు డేటాబేస్లో డౌట్లు ఉన్నాయని మళ్ళీ మొదటికి రాకూడదు. శోభ, నీకు అర్థమైంది శోభ? చిన్నగా అర్థం, చెవులు పోతుంది. నీకు మనసా? అర్థమైంది. రేపు ప్రాక్టీస్ చేసుకొని వస్తారా నీట్గా? ఓకేనా? ఒక్క టేబుల్లో అదే టేబుల్ ఎందుకు ప్రైమరీకి రాసినారు, ఫస్ట్ అది ఓకే. క్లారిటీగా ఉండాలి. ఆ, ఎవ్రీ టేబుల్కి ప్రైమరీకి ఉంటుంది, అది డిఫరెంట్ కేస్. మళ్ళీ మీరు ఓకే. ఆ, ఈ టేబుల్లో కూడా ఆర్డర్లో కూడా ప్రైమరీకి ఉంది. బట్ ఆర్డర్ అనేది కస్టమర్ పైన డిపెండ్ అయింది కాబట్టి వీడు ఖచ్చితంగా ఫారెన్కి రాసుకున్నాడు. ఫారెన్ కి. ఈ ఆర్డర్ ఐడి అనేది ఎవరిపైన డిపెండ్ కాదు, ఆర్డర్ ఐడి ఇండివిజువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఆర్డర్ క్రియేట్ కావాలంటే కస్టమర్ ఇది ఇది ఉండాలి, ఎవరు కస్టమర్ ఉండాలి. సో అలా డిపెండెంట్ ఉన్నప్పుడు ఇట్లా ఫారెన్ కీలు క్రియేట్ చేసుకోవాలి. అది మ్యాండేటరీ డిపెండెన్సీ, ఆప్షనల్ ఓకే. డిపెండెంట్ కాదు. మ్యాండేటరీ ఉండేదానికి ఫారెన్ కీ రాస్తాము. ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీ అందరికీ? అవును. ఫారెన్ కీ ఏం చేస్తుంది, ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, టేబుల్ మీ ప్రైమరీ కీ ఫారెన్ కీ క్రియేట్ చేసేటప్పుడు ఏం చెక్ చేసుకోవాలా, ఫస్ట్ మ్యాండేటరీని కదా అని చెక్ చేసుకోవాలి మీరు. మ్యాండేటరీ అయితేనే మీరు యాడ్ చేస్తారనమాట, లేకపోతే యాడ్ చేయరు. ఎందుకంటే మ్యాండేటరీ కాకుండా యాడ్ చేసినారంటే మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చేస్తుంది. అది ఖచ్చితంగా అది క్రియేట్ చేయండి అనేసి. ఇంకా లెఫ్ట్ ఇన్నర్ జాయిన్స్ అర్థమైనా, దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అవి అర్థమైనాయి. అది ఓకే కదా. అవును. అది క్లియర్ గానే ఉంది. ముగ్గురికి ఓకే అంటే నేను అది స్టార్ట్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్. అర్థమైంది.
నీకు ఓకేనా శోభ? ఉమ్. ఆ, ఓకే, అది జాయింట్స్ అయితే ఓకేలేండి. ఒకసారి సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను, అప్డేటెడ్ కాన్సెప్ట్. ఇంకో 3 minutes కదా మనం ఇందాక చెప్పుకున్నట్లే. ఓకేలేండి, ఈరోజు మీరు ఉండిండి, రేపు కావాలంటే చెప్తాంలే. అప్డేట్ డిలీట్ రేపు చెప్తాను మీకు. అప్డేట్ ఎలా చేస్తారు, డిలీట్ ఎలా చేస్తారు అనేసి అది మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకే. అప్డేట్ డిలీట్ ఆల్టర్ రేపు రేపు డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఈ రోజుకున్న క్లారిటీతో మీకు కొత్తగా టేబుల్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఫారెన్ కీ ఎర్రర్లు కన్స్ట్రైన్ ఎర్రర్ చూసి, ప్లస్ మీకు ఇంకా మల్టిపుల్ ఎర్రర్స్ వస్తాయి, ఏది యూనిక్ కీ ఎర్రర్ వస్తుంది. ప్లస్ ఓకే, ఇంకోటి చెప్తానండి, అట్లీస్ట్ ఇంకో 2 minutes టైం ఉంది కదా. ఇప్పుడు ప్రైమరీ కీ పెట్టినాం కదా ఈడ, అవును. ఫారెన్ కీ వచ్చినాము. ప్లస్ అలాగానే దర్ ఇస్ అ ఫ్యూ మోర్ కీస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి యూనిక్ కీ. యూనిక్ కీ అంటే ఏంటో చెప్పండి. మీకు ఈ సెంటెన్స్ అవుతుంది ఏమర్థమైంది మీకు? నో డూప్లికేట్స్ No ఉండాలి అనేసి. నో డూప్లికేట్స్ అని వస్తుంది అనమాట. యూనిక్ వాల్యూస్ అనేసి, నో డూప్లికేట్స్ అన్నారు. ఇట్స్ వెరీ క్లియర్ టు సే ఇట్ ఇస్ అ యూనిక్ వాల్యూ అనేసి. ఇక్కడ ప్రైమరీ కీ ఫారెన్ కీ ఎలా ఉందో మన కీస్ గురించి ఇక్కడ మాట్లాడినాం కదా. ప్రైమరీ కీ అవును. మాట్లాడినాం, ఫారెన్ కీ మాట్లాడినాము. ఇట్స్ అ యూనిక్ కీ యూనిక్. అనమాట. యూనిక్ కీ అంటే ఇట్స్ అ యూనిక్ నెంబర్ అంతే. నీకు నువ్వు ఆ కాలం వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూస్ ఆల్వేస్ షుడ్ బి యూనిక్గా ఉండాలి. సేమ్ ఓకే. వాల్యూస్ ఇన్సర్ట్ చేసేదానికి కుదరదు నీకు. ఇది క్లియరా? అవును. యూనిక్ ఎప్పుడు యూస్ ఉమ్. చేస్తాం అనేసి, ఏదైనా రోకి వచ్చి ఏదైనా కాలంకి వచ్చి యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ద యూనిక్ వాల్యూస్, దెన్ యూ కెన్ అప్లై ద యూనిక్ కీ అంట. ఇంకోటి నాట్ అంటే ఇంకోటి ఉంది. నాట్ నాట్ అంటే ఉమ్, ఏదైనా వాల్యూస్‌ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. నల్ అనమాట. నల్ అలో చేయదు న ఇది. నల్లది. మనకి డేటాబేస్లో నల్. నల్ అనేది కూడా ఒక వాల్యూ ఉంది. నల్స్ రాసుకోవచ్చు నువ్వు. సో నాట్ నల్ అని పెట్టినావు అంటే అది నల్ అలో చేయదు. ఈ యూనిక్లో నల్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఓకేలేండి, మళ్ళీ ఒకసారి రీజాయిన్ కంటే 5 minutes. ఓకే.